ఇంకో ప్లేయర్ని పిలువురి. ఇంకో ప్లేయర్ని వెళ్ళి ఫాస్ట్ అటు ఊరా చిన్న పెట్టరా గాయస్ మీద 1v2 అయితే కొడుతున్నాం ఇద్దరిని. కుక్కలు మాట్లాడకూడదు కదా ఇద్దరిని. Free Fire India is set in a virtual world, and it's not. డెజర్ట్ యాంగిల్ చేయాలో డెజర్ట్ మనం డబుల్ షాట్ తీసుకున్నాం. మనం ఓన్లీ 1 ట్యాప్ కొడుతున్నాం. డబుల్ షాట్ ఎలా తీసుకున్నాం. కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి రండి ఇక్కడ నాకు బ్రో మిస్ అయిపోయాను బ్రో. దాదా ఈసారి మిస్ కానీ కదా దారాను. ఒక్క నిమిషం ఆగాను. నేను సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి రండి దమ్ము ఉంటే. ఓ ఎడ్డు బుద్ధిగా ఇక్కడ పోయినా వీడేంట్రా ఇంటి మీదకి ఎక్కాడు. రారా బాబు, లాస్ట్ జోన్ కూడా వస్తుంది. ఒక నాక్ దాదా బా దాదా నా పడతా గాయస్. ఫస్ట్ రౌండ్ అయితే మనం గెలిచేసాం. సెకండ్ రౌండ్ కూడా గెలవడానికి అయితే ట్రై చేద్దాం. డెఫినెట్ ఈ మ్యాచ్ అయితే గెలవాలి. ఇక్కడ ఇద్దరు ఛాలెంజ్ అయితే చేశారు 1v2 కోసం. ఈ మ్యాచ్లో కూడా మనం సేమ్ అయితే వాడుతున్నాం. చలో రండిరా మళ్ళా ఈసారి కూడా మళ్ళీ కొడదాం వీళ్ళకి. సెట్టింగ్స్ ఓపెన్ అవుతాను. మన ఫైర్వర్డ్ అనేది ఎంత చిన్న ఉంటే అంత హెడ్ షాట్స్ అయితే పడతాయి. చూసాం ఈ మ్యాచ్లో కూడా ట్రై చేద్దాం. ఈ మ్యాచ్ కూడా దిగానిక. రే వీళ్ళేంట్రా 1 షాట్ అని 3 గన్లు పట్టుకొచ్చారు. ఓకే లెట్స్ ట్రై. అక్కడ ఆఫ్లైన్ వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం. అరే ఆగరు ఒక్క నిమిషం. నా సెట్టింగ్స్ చేంజ్ అయినాయి. నా సెట్టింగ్స్ మొత్తం చేంజ్ అయినాయి. పడ్డదా నా కొడుక పడ్డదా? నా కొడుక ఇది 1v1 అవుతుంది. నా 1v2 వేద్దామని కూడా 1v1 అవుతుంది. షూటింగ్ షాట్ కొడదాం. విన్ని షూటింగ్ షాట్ కొడదాం. గాయ్స్ వీడియో కొట్టేసాను. ఈ వీడియో కూడా ఏదో ఆప్షన్ వెళ్ళిపోయిన టీంలో నుంచి 1v1 అవుతుంది. ఒక మ్యాచ్కి సంతోషించకండి రా బాట్గా. నెక్స్ట్ మ్యాచ్ కొడతాను. ఇప్పుడు ఎలా కొడతానంటే
చిచ్చు పోసుకోవాలి. ఓన్లీ డెజర్ట్తో కొడతాం. సో ఓన్లీ డెజర్ట్ ఆడదాం మనం. ఇప్పుడు ఎలా కొడతాం మేడం అంటే చూద్దాం గాయస్ వీళ్ళు ఎట్లా గెలుస్తారో నా మీద. దండిరా రండిరా రండిరా బాటిగాళ్ళారు ఎక్కడ దాచుకున్నారు ఇద్దరు. ఇక్కడైతే ఒకడు ఉండు. ఒకడైతే నాక్. ఇంకోటి బి నాక్ గాయస్. నాన్ స్టాప్ నెట్ అయితే కొట్టినాము ఈ బాటిగాళ్ళకైతే. బాటిగాళ్ళ ఒక మ్యాచ్ గెలిచాం కదా, ఆ పర్సన్ ప్రో ప్లేస్ అంటున్నారు. మ్యాచ్ అయితే కూడా తెలిసిపోతే ఒకటి ప్రో ప్లేయర్ ఓడిన ఇప్పుడేనో. సో లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. అండి మళ్ళీ ఇంకో 2 హెడ్ షాట్ కొట్టి పంపిస్తుంది దగ్గరికి. ఇద్దరు అయితే ఒకడైతే ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. మన వాళ్ళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏందో తెలియదు కానీ చూద్దాం. ఈ మ్యాచ్ అయితే గెలవడానికి ట్రై చేద్దాం. మన క్యారెక్టర్ స్కిల్స్ లేవు కాబట్టి వాళ్ళకి మన కొంచెం అడ్వాంటేజ్ మారుతుంది. ఒకడైతే నాక్. ఇంకొకటి ఇక్కడ దీన్ని వెనకాలైతే దాచుకున్నాం. రారా తమ్ముడు బయటికి రావాలా, దెబ్బలు తినాలా. దా కంట్రీ ఇక్కడ వస్తున్నాం. దారా ఏం ప్యాక్ చేసుకున్నా. దా గాయస్ అయితే నాకు డ్యామేజ్ చేసాను. ఫుల్ డ్యామేజ్ వాడు. రివైవ్ ఇచ్చేటివి అయితే గేమ్లో లేవు. ఒక కిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది గాయస్. మీ బాట్ అన్నోడు అయితే మీదికి నెక్కి కొడదాం. ఇంతమంది ఎట్లయితే కూడా లేకపోయినా ఇక మన బ్రహ్మాస్త్రం చూస్తున్నాం. అరే బాట్గా ఏం గేమ్ ఆడుతున్నావురా దారా. నేను రష్కి వస్తున్నా వాడేమో పారిపోతున్నా. ఎవరికి నాకు ఒక డబల్ షాట్ అంటే బాగుంటుంది కానీ రారా బాట్ జోన్ కూడా పడుతుంది. అబ్బా గాయస్ ఇప్పుడైతే మెంటల్ కొట్టాడు. సో దాని నెక్స్ట్ మ్యాచ్ విల్ ట్రై అవర్ బెస్ట్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్. ఒక మ్యాచ్కి 2 మ్యాచ్లకే చాలా మ్యాచ్లు ఉన్నాయి తమ్ముడు గారి. చూద్దాం ఎలా కొడదాం దాని ఇద్దరు. ఇప్పుడు డబల్ బ్యారెల్తో కొడితే డబుల్ కావాలి. ఇప్పుడు అన్ని హెడ్ షాట్ డబల్ షాట్తో కొడితే డబల్ షాట్ వలిపోతుంది. ఓన్లీ డబల్ షాట్ ఇంకా డెజర్ట్ అయితే ఆడుతున్నాం మనం అయితే. ఇప్పుడు అయితే 7 రౌండ్స్ మ్యాచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఇక్కడ దాచుకున్నావురా దారా. అక్కడైతే కనబడ్డాడు. పోదాం అయితే. ఇక్కడ నాకు గ్లూ వాళ్ళు వేయకండి దమ్ముండే రండి. ఇద్దరికైతే మళ్ళీ నాన్ స్టాప్ హెడ్ షాట్ ఒకటి గాయ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెడ్ షాట్ చూడడానికి మళ్ళీ ఇంకోసారి. వాళ్ళు అనుకుంటున్నారు పోనీ వదిలేసిన అని, కానీ మనకు తెలిసేలా గేమ్ ప్లే మన అయితే గాడ్ లెవెల్ గేమ్ ప్లే. నాకంటే ఒక గిల్డ్ ఉంది, దాని పేరు మాఫియా. ఎవరైనా రావాలంటే రావచ్చు. గిల్డ్ టెస్ట్ తీసుకుంటాను. 1v2 అయితే వేయాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే మా గిల్డ్కి ఇన్విటేషన్ అయితే ఉంటుంది. లెవెల్ 2 గిల్డ్ మనమే స్టార్ట్ చేసిన అండి. మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలుద్దాం. ఒక బాట్ అయితే కంటైనర్ దాచుకుంటాం. ఇంకో బాట్ అయితే కంటైనర్ పక్కకి రాసుకుంటాం. ఒకటి నాకు ఇంకోటి కంటైనర్లో దాచుకుంటాం. కంటైనర్లకి అవుతా నేను కూడా కంటైనర్లకి అవుతారు ఆ బాట్గా. నా అర్రే గాయస్ ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొచ్చింది బ్రో.
స్పైడర్ మ్యాన్ హెల్మెట్ పెట్టుకొచ్చిన ఇట్లా. మీరు ఎక్కడికైనా వస్తుండో. దొరికాడు నా కొడుకు దొరికాడు గ్యాస్. బయటికి వస్తాడు బాట్ కూడా ఆనే కూర్చుంటాం. దహనం ఎంతసేపు టైం పాస్ చేస్తాం, ఎంతసేపు టైం పాస్ చేస్తాం. ఎంతకి నచ్చిన వాడు ఇప్పుడు దాదా ఒక వంట పడదు కానీ లూజ్ డ్యామేజ్ గ్యాస్. అరే వీడియో థామ్సన్ పట్టుకొచ్చింది. ఫుల్ డ్యామేజ్. రష్ కూడా. అరే బాట్ గాని లెక్కలు చేస్తున్నాడు గాయస్ వీడైతే. దా బయటికి రా అనికే చేసాడు వాడతా. గ్లో వాళ్ళు తీరా. అరే గాయస్ ఇంత ముందు ఫుల్ డ్యామేజ్ ఉండే. ఈ బాట్ గాడు అయితే మెంటల్ ఆడుతున్నాడు. చూద్దాం లాస్ట్ చేస్తాడు. సో నేను కూడా అయితే P90 ఇంకా వేరే గన్స్ పంపిస్తున్నాను. బాట్ ఇలా చేసిన వాటి ఇప్పుడు కొడతాను చూడండి గాయస్. థామ్సన్ తో నడుచుకోకానికి కిందికి రారాలా చూస్తూ మీరు ఏదో అనుకోకండి. ప్రతి ఈక్వల్ స్కోర్స్ అనేది చూద్దాం. వాడు రష్కి వస్తలేడు, మొత్తం అక్కడ పోయి దాచుకుంటున్నాడు బాట్ అలాగా. రష్కి వస్తేనేమో కెన్ ఫైండ్ అవుట్ సంథింగ్. దీని కొడదాం ఫస్ట్. అరే బాటాడు మధ్యలో వస్తుండు. ఓకే వాడిని కొట్టే గ్యాప్లో వీడు వచ్చేస్తుండు. అవి చూడ వీడు వాడు ఏం బాట్ అవుతుంది అక్కడ ఆడు కొడుతున్నా ఇది కొడుతుండు. బాట్ గాడు ఇద్దరు అంటే మా ఇంటర్నెట్ వైపు బాట్ గాడే, నేను బాట్ గాడు బాట్ గాడు అవుతాను. ఈసారి కూడా సేమ్ బ్రాండ్ తీసుకొని ట్రై చేద్దాం. మ్యాచ్ దెబ్బన ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఇంటర్నెట్ పోయినాడు వెళ్ళిపోయింది బ్రో గేమ్లకి. చూద్దాం ఇంకో ప్లేయర్ అవుతుందిగా. వాడిని ఒకటి మ్యాచ్ అయితే సొంతం చేసుకున్నాం. ఏడి బాట్ కూడా అనిపిస్తున్నాడు. అక్కడ చూస్తున్నారు ఆ బాట్గా కొడితే ఇలానే ఉంటుందిరా. నేను మనతో ఎందుకురా మీకు చేయలేదు. నువ్వు గేమ్ మళ్ళీ వెళ్ళిపోతారు. మన హెడ్ షాట్స్ చూడంగానే. రన్ గాయస్ ఈ మ్యాచ్ ఫాస్ట్ అయితే అయిపోకూడదు. వస్తుంది స్టెప్స్ అయితే మూమెంట్ అయితే చూపించేసారి బాట్ గాలకి. ఇలాగే ఉంటుంది అందుకనే రావద్దు ప్రో ప్లేయర్ల దగ్గరికి.
చూద్దాం ఈ మ్యాచ్లో ఏం మ్యాచ్ ఉందాం. సార్ జంప్ చూడకూడదా మీకు జంప్ First two. గ్లూ వాల్ వేసుకోవాలి క్యాష్ ఈసారి ఆడ, అందుకని అవుట్ అయిపోయింది మ్యాచ్. అవుట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఓవర్ మనమే కొడదాం. 1v2 అనుకున్నాం కానీ 1v1 అయింది. ఇద్దరు వాళ్ళ ప్లేయర్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మీరు ఇంకా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అయితే ఈ వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫేమస్ అని పడతాం ఈసారి విన్ పెట్ షాట్. ఫేమస్ స్కిన్ చూసారా గైస్, బాగుందా? కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ మ్యాచ్ అయితే నచ్చిందో ఆ రౌండ్ కింద అయితే కామెంట్ చేయండి. వీడు కూడా ఆఫ్లైన్ వెళ్ళిపోయినా గాయస్. అయ్యా బ్రో, వీడు కూడా లాస్ట్ మ్యాచ్ ఎందుకు ఆఫ్లైన్ వెళ్ళాడు. సో గాయస్, ఇక్కడ దాకా వీడియో చూసుకొని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ గేమ్. బాయ్ బ్రోస్.